నమస్తే, వెల్కమ్ టు ఎన్జే న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నమస్కారం. నా పేరు చల్లగున్న రామకృష్ణ, వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇవాళ కేంద్రంలో కానీ అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క పనిచేస్తున్నటువంటి పరిస్థితులు విధానాలు చూస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ గారు తను మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేశారని చెప్పేసి తెలుగుదేశం శ్రేణులు మొత్తం కూడా అక్రమ అరెస్ట్ అని చెప్పేసి దాన్ని ఖండించే విధంగా వాళ్ళు వివిధ రకాలలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నారు. అదే క్రమంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చేసి చంద్రబాబుకి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. దీని విషయమై కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్రోలకు సంబంధించినటువంటి విషయము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దానికి ఎక్కడెందుకు సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సరే తమ యొక్క నిరసనలు కానీ అలాగే తమ భావ వ్యక్తీకరణ చేసేటటువంటి స్వేచ్ఛ మనకి రాజ్యాంగం కల్పించింది. మరి ఈ భారతదేశంలో తెలంగాణ అనేది సపరేట్గా ఒక దేశంలాగా అని భావిస్తున్నారు, లేకపోతే వాళ్ళ కేసీఆర్ గారికి సొంత అడ్డాలాగా ఇదవుతున్నాడో తెలియదు. కానీ కేటీఆర్ అటువంటి మాటలు మాట్లాడటం అనేది మేము వర్కింగ్ జర్నలిస్ట్ సమస్యగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచం నలుమూలల నుంచి ఆందోళనకారులు తెలియజేసుకుంటూ వాళ్ళ నిరసనలు స్వచ్ఛందంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే ఢిల్లీలో తెలియజేసుకుంటున్నారు, రకరకాల ప్రాంతాల్లో తెలియజేస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఎక్కడా ఎటువంటి అభ్యంతరం తెలియలేదు. కానీ ఓన్లీ తెలంగాణలో వచ్చేసరికి ఈ విధంగా చేయడం అనేది తప్పని చెప్పేసి మాట్లాడుతున్న కేటీఆర్ గారిని మరి వారి విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. వారి మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అలాగే మరి వాళ్ళ సోదరు విషయంలో కవితకి సంబంధించినటువంటి ఇష్యూలో ఈడీ కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తామని చెప్పేసి రకరకాల ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో వెళ్ళి వాళ్ళ యొక్క గళాన్ని వినిపించారు, నిరసనలు తెలియజేశారు, ఆందోళనగా గందరగోళం చేశారు. మరి ఢిల్లీ అనేది మరి వీళ్ళకి మాత్రమే ఇచ్చినటువంటి, అక్కడ చేసుకోవడానికి వీళ్ళకి మాత్రమే ఉంది, మరి ఎవరు చేసుకునేటువంటి పరిస్థితి లేదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఎవరు ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో వాళ్ళు నిర్భయంగా కూడా వాళ్ళు చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఆందోళన చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అటువంటి వాక్యాలని అతను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్యగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు చల్లగుండ్ల రామకృష్ణ, ఏపీడబ్ల్యూజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. వాళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే, కేంద్రంలో కానీ అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రాచరిక పద్ధతుల్లో మనం పోతున్నామా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక న్యాయంలాగా, అధికారం లేనటువంటి వాళ్ళకి ఇంకొక న్యాయం ఉన్నట్లు ఆ పద్ధతుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దీని గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ, అట్లాగనే రాష్ట్రాలకు సంబంధించి అయితేనేమో సిఐడి కేసులు కానీ పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి కేసులు ఎక్కడా నమోదయ్యేటటువంటి పరిస్థితులు ఉండట్లేదు. కానీ అధికారం కోల్పోయిన మరుక్షణం వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని లోపల పడేటటువంటి నానా సెక్షన్ల కింద కేసులు వేసేటటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఇప్పుడు తప్పు చేసినటువంటి వ్యక్తి ఎవడైనా సరే ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. దీనిలో ఎవరికి మినహాయింపు లేదు. అంటే అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎవరు కూడా ఎక్కడా కూడా ఎటువంటి తప్పు చేయరా? అధికారం లేకపోతేనే ఈ తప్పులు మొత్తం కూడా బయటకు వస్తాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, సిఐడి వ్యవస్థలు కానీ ఎక్కడా కూడా పనిచేసే పరిస్థితి ఉండకూడదు. అవి ఒక ఇండివిజువల్ సంస్థలు, వాటిని ఎవరికి కూడా ఎటువంటి ఇది లేకుండా స్వచ్ఛందంగా చేసేటువంటి పరిస్థితి అలా కనిపించేటువంటి పరిస్థితి లేదు. మరి వాళ్ళ మీద ఉన్నటువంటి ఒత్తిళ్లు కావచ్చు, ఇంకోటమైన పరిస్థితులు ఏమున్నాయో తెలియదు. కానీ ఇటువంటిది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. అలా కాకుండా కక్షపూర్వక ధోరణులతోటి ఎవరిని పడితే వాళ్ళని ఏదో రకమైనటువంటి కేసులతోటి ప్రజాస్వామ్యానికి గొంతు నొక్కే విధంగా చేసేటటువంటి ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా సరే ఈ సంస్థలన్నీ కూడా కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.
అందరికీ నమస్కారం. నా పేరు చల్లగుండ్ల రామకృష్ణ, ఏపీడబ్ల్యూజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన ఫోర్త్ ఎస్టేట్ అనుకున్న మీడియా పరిస్థితి ఏ విధంగా ఉందో అనేది అందరూ చూస్తూనే ఉన్నాము. ఇవాళ పార్టీల వారుగా మన యొక్క మీడియా కూడా విడిపోయింది అని చెప్పుకోవడం దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజెంటు. అట్లానే దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ లేదా స్వయంగా రాజకీయ పార్టీల అధినేతల యొక్క ఛానల్స్ కానీ పెట్టుకొని మీడియా అనే దానికి ఒక విలువ లేకుండా వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టారీతిని కూడా దీన్ని మీడియాని భ్రష్టు పట్టించేటటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో విలువలతో కూడినటువంటి మీడియాని ఇటువంటి పరిస్థితులు రావడం వల్ల ఎవరు కూడా నిజమైనటువంటి జర్నలిస్టులకి గుర్తింపు వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్యగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీడియాని ప్రతి ఒక్క పార్టీ కూడా రాజకీయ పార్టీ పూర్తిగా విస్మరించిందనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ జర్నలిస్టులకి ఎటువంటి సంక్షేమ పథకాలు అందించినటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి నివేశ స్థలం ఇస్తాము, పక్కా ఇల్లు కట్టించేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ 4.5 సంవత్సరాలు దాదాపుగా పూర్తయిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా దాని గురించి ఎటువంటి జీవో వచ్చినటువంటి పరిస్థితి కానీ, అట్లానే అక్రిడేషన్ల మంజూరు విషయంలో కూడా చూస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఇచ్చేటువంటి గుర్తింపు కార్డు కూడా కనీసం అక్రిడేషన్ మన అందరి జర్నలిస్టులకు కూడా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి చూసుకునేటట్లయితే ఇంకా జర్నలిస్టుల మీద దాడులు చూసేటట్లయితే దేశం నలుమూలను చూస్తూ ఉన్నాం. ఎవరైతే నిజాన్ని నిర్భయంగా బయటికి వెలుగుతీస్తున్నారో అటువంటి వ్యక్తుల మీద భౌతిక దాడులు కానీ, మానసికంగా తప్పుడు కేసులు పెట్టి భయాందోళనకు గురి చేయటం కానీ, ఇలా అనేక రకాలుగా భయకంపితులను చేస్తూ జర్నలిజాన్ని పూర్తిగా కూడా గొంతు నొక్కేటటువంటి పరిస్థితి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి వైఖరిని మానుకోవాలి. జర్నలిస్టులుగా ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నప్పుడే ఈ ప్రభుత్వం అనేది కానీ ప్రజలకు కానీ సరైనటువంటి న్యాయం అనేది జరుగుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు రామారావు. వర్కింగ్ జర్నలిస్టు చాలామంది జర్నలిస్టులు చాలామంది రోజు రాత్రినక పగలనక జర్నలిస్ట్ కోసం చాలా కృషి చేస్తున్నారు. కానీ సరైనటువంటి విలువలు ఎవరికి గుర్తింపు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీడియాని ఎలా నాశనం చేయాలో అలాగా పూర్తిగా నాశనం చేసే దిశగా చూసింది. కానీ జర్నలిస్టులు ఎప్పుడు కూడా విలువలతో ఉన్న జర్నలిజం చేయడానికి చాలామంది కృషి చేస్తున్నారు. కానీ వాళ్ళని తొక్కిపెట్టేసి గొంతు నొక్కే ప్రదర్శన చేస్తున్నారు. కాబట్టి జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య మంది అతి పెద్దది జర్నలిస్ట్ సమైక్యగా ఉంది. ఇంకా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మన పెద్ద ఎత్తున మనం సమాజం కోసం ఇట్లా జర్నలిస్టు కృషి కోసం ఎంతో శ్రమిస్తూ ఉన్నాము. ఇంకా మెంబర్షిప్ ఎక్కువగా మన దాంట్లోకి వచ్చినట్లయితే ప్రభుత్వం మెడలు ఉంచేసి వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ వచ్చే విధంగా తూతూ మంత్రంగా అక్రిడేషన్లు ఇవ్వటము, ఏదో గుర్తింపు సంస్థలకి కొన్ని ఇచ్చాము అయిపోయిందని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రభుత్వం ఈరోజు చూస్తున్నాం మనం. ఇంకా 2వ విడత 3వ విడత అని చెప్పేసి మభ్య పెడుతూ వర్కింగ్ జర్నలిస్టులందరినీ కూడా చిన్న చూపు చూస్తున్న మాకు ఏమాత్రం ఇదిగా లేదు. వెంటనే 2వ విడత అక్రిడేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. EV Bulletin updates, keep watching NJ News.